హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాక్ వ్లాగ్స్. ఈరోజు మనం రియల్మీ 9 ప్రో ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ని అన్బాక్స్ చేద్దాం. అదేవిధంగా క్విక్ రివ్యూ కూడా మనం చూడడం జరుగుతుంది. సో ఇది బాక్స్. ఇక్కడ మనకు 9 ప్రో ప్లస్ రియల్మీ ఉంది, మోస్ట్ ట్రస్టెడ్ టెక్నాలజీ బ్రాండ్. ఇక్కడ మనకు 5G ఉంది. సో ఇటువైపు కూడా మనకి రియల్మీ 9 ప్రో ప్లస్ 5G ఉంది. సో వెనుక వైపు మనకి స్పెసిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో దీంట్లోపట సోనీ IMX766 OIS కెమెరా ఉంది, ఒకటి డైమెన్సిటీ 920 5G ప్రాసెసర్ ఉంది, 60 వాట్ సూపర్ డాట్ ఛార్జర్ ఉంది, నెక్స్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది. అదేవిధంగా 90 Hz సూపర్ ఆమోల్డ్ డిస్ప్లే అనేది ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనకి సార్ వాల్యూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5G బ్యాండ్స్ అనేవి మనం మొత్తం దీంట్లోపట మనకి 5 బ్యాండ్స్ అనేది 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా సార్ వాల్యూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది 1.188 W/kg హెడ్ సార్ వాల్యూ ఉంది, 0.727 వాట్స్ పర్ కేజీ బాడీ సార్ వాల్యూ అనేది ఉండడం జరిగింది. సో దీన్ని మనము ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. సో బాక్స్ అనేది మనకి ఓపెన్ చేద్దాం. సో ఇది బాక్స్. సో ఇక్కడ మనకు డేట్ టు లీప్ అని ఉంది, ఓపెన్ చేద్దాం. సో ఇది ఐ థింక్ ఇది మనకి TPU కేస్ అయి ఉంటుంది. సో ఇది మనకి TPU కేసు. అదేవిధంగా సిమ్ ఎజెక్టెడ్ టూల్ ఇచ్చింది, బంచ్ ఆఫ్ పేపర్ స్టఫ్ అనేది ఇవ్వడం జరిగింది. గ్రే కలర్ TPU కేసు. సో నెక్స్ట్ ఇది ఫోను. మనకి ఫోన్ అనేది ఇది ట్రాన్స్పరెంట్ లైటింగ్, మనకి డిజైన్ అనేది మూవ్ అవుతుంది లైటింగ్. సో ఇది ఫోను పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇది ఛార్జర్, 60 వాట్ సూపర్ డాట్ ఛార్జర్ ఇది. సో దీన్ని మనం ఉపయోగించి ఫోన్ అది ఛార్జ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇది Type-C టు కేబుల్. సో ఇది బాక్స్. సో ఇవన్నీ మనం పక్కన పెడదాం. ఫోన్ యొక్క లుక్ అనేది కేసు వేయడం వల్ల ఎలాంటి పాడవలేదు, చాలా బాగుంది. కేసు కూడా వేసినట్లు. ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ చూద్దాం. సో ఇది మనకి 6.4 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే, మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అదేవిధంగా రేట్ అనేది మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తోని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీడియాటెక్ డైమెన్సిటీ 920 5G జరిగింది. ఇది 6 nm టెక్నాలజీతోని బిల్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది 8GB ర్యామ్, 128GB వేరియంట్, LPDDR4 ర్యామ్, UFS అనేది 2.2 స్టోరేజ్ ఉంటుంది. అదేవిధంగా కెమెరా విషయానికి వచ్చినట్లయితే బ్యాక్ సైడ్ మనకి మెయిన్ 50 MP సోనీ IMX766 సెన్సార్ ఉంది. ఇది ఇక్కడ మనకి సోనీ సెన్సార్. ఇక్కడ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్ అనేది ఈ కెమెరాకి అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, ఇది కూడా సోనీ IMX355 సెన్సార్ యూజ్ చేయడం జరిగింది. ఇంకొకటి యాజ్ యూజువల్గా 2 MP మ్యాక్రో కెమెరా అనేది ఉంది. అదేవిధంగా ఫ్రంట్ చూసినట్లయితే 16 MP సోనీ IMX471 కెమెరా సెన్సార్ అనేది యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో మనకి 4500 mAh బ్యాటరీ ఉంది. ఇది 60 వాట్ సూపర్ డాట్ ఛార్జ్తోని మనం ఛార్జ్ చేయవచ్చు. అదేవిధంగా 6.5 వాట్స్ రివర్స్ వైర్లెస్ టెక్నాలజీతో కూడా మనం వేరే ఫోన్ కూడా ఛార్జింగ్ చేయొచ్చు. అదేవిధంగా ఇది వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, 180 grams వెయిట్ ఉంది. అదేవిధంగా థిక్ కూడా మనకి 7.99 mm థిన్ అనేది ఉండడం జరుగులో. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. మనం హార్ట్ రేట్ కూడా మనం మానిటర్ చేయొచ్చు. అదేవిధంగా దీంట్లో మనకి 3.5 ఆడియో జాక్ ఇచ్చారు. ఇది Android 12 తోని, లేటెస్ట్ 12 Android తోని రావడం జరుగుతుంది. అదేవిధంగా Realme UI 30 తోనే వస్తుంది. సో ఇది స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ దీని యొక్క ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే టాప్ లోపల మనకి సెకండరీ నాయిస్ మైక్ ఉంది. బాటమ్ చూసినట్లయితే మనకి స్పీకర్ గ్రిల్ ఉంది. అదేవిధంగా Type-C పోర్ట్ ఉంది.
నాయిస్ క్యాన్సిల్ మైక్ ఉంది. అదేవిధంగా 3.5 ఆడియో జాక్ స్లాట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి పవర్ ఆన్ బటన్ ఉంది. అదేవిధంగా రైట్ సైడ్ చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ వాల్యూ రాకర్స్ ఉన్నది. ఒకసారి మనం సిమ్ ట్రే ఓపెన్ చేద్దాం. సో ఇది సిమ్ ట్రే. సో ఐ థింక్ ఇది దీంట్లో మనకి ఎస్డి కార్డ్ అనేది సపోర్ట్ లేదు. దీంట్లో డ్యూయల్ సిమ్ 1 సిమ్ 2 అనేది వేసుకోవచ్చు. పవర్ ఆన్ చేద్దాం. సో రియల్మీ ఉంది, పవర్డ్ బై ఆండ్రాయిడ్ అనేది రావడం జరిగింది. ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ 4G అండ్ 5G వర్షన్ 12తోని మనకి రావడం అవుతుంది అవుట్ ఆఫ్ బాక్స్. సో ఇది మంచి విషయము. సో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ 12 లేటెస్ట్ ఆండ్రాయిడ్ 12తోని రావడం జరుగుతుంది. దీని యొక్క న్యూ వర్షన్ అనేది మనకి రియల్మీ UI 3.0 వర్షన్ అది. కొత్త అఫీషియల్ వర్షన్ అది ఆల్రెడీ ఉంది, 1.10 GB వచ్చేసింది. నెక్స్ట్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే 128 GB వేరియంట్. దీనిలో ఆల్రెడీ మనకి ప్రీ ఇన్స్టాల్డ్గా 23.8 GB యూజ్డ్ అనేది ఉండడం జరిగింది. అంటే మనకి ఇంకా 105 GB అనేది ఎంటీగా ఉండడం జరిగింది. సో ఇది స్టోరేజ్. నెక్స్ట్ ర్యామ్ విషయానికి వచ్చినట్లయితే సో ఇది 8 GB ర్యామ్. సో మనం వర్చువల్గా కూడా ర్యామ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి 8 GB ర్యామ్తో రావడం జరుగుతుంది. జంక్వేర్ అనేది ఉంది. ప్రీ ఇన్స్టాల్డ్గా మనకి యాప్స్ అనేవి రావడం జరుగుతుంది. ఒకసారి వీటిని మనం అన్ఇన్స్టాల్ చేయొచ్చు చూద్దాం ఒకసారి. సో ఇది మనకి అన్ఇన్స్టాల్ అనేది ఈ జంక్వేర్ అనేది మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసినట్లయితే సో దీంట్లో మెయిన్ ఏంటంటే 50 MP సోనీ IMX 766 కెమెరా అనేది వాడడం జరిగింది. ఇది OIS కలిగి ఉంటుంది. సో ఇది మెయిన్ కెమెరా. ఒకసారి ఒక షాట్ తీద్దాం శాంపిల్. సో ఈ కెమెరా అనేది చాలా అద్భుతంగా ఫోటో అనేది రావడం జరిగింది. నైట్ సైట్ ఉంది, నైట్ మోడ్ ఉంది, స్ట్రీట్ DI స్నాప్చాట్ తీసుకోవచ్చు. అదేవిధంగా వీడియో. సో వీడియో లోపల మనకి 720 పిక్చర్ వీడియో తీసుకోవచ్చు. అదేవిధంగా 1080p ఉంది. అదేవిధంగా 4K అనేది అవైలబుల్ ఉంది. మనం కెమెరా రియర్ కెమెరా ఉపయోగించి 4K వరకు వీడియో అనేది షూట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఫోటో. సో ఫోటో కూడా మనకి AI ఫోటో ఉంది, HDR సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి మెయిన్ కెమెరా ఫోటో. సో ఇది వైడ్ యాంగిల్. సో మనకి వైడ్ యాంగిల్ లోపల ఫోటో అనేది ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ పోర్ట్రేట్ షాట్ కూడా మనం తీయచ్చు. సో పోర్ట్రేట్ షాట్ కూడా ఫోటో అనేది ఇది మనకి తీయచ్చు. అదేవిధంగా డైరెక్ట్ 50 MP కెమెరా ఆప్షన్ ఉంది. ఇంకా మనకి మోర్లోకి వెళ్ళినట్లయితే ప్రో మోడ్ ఉంది, పానోరామా మోడ్ ఉంది, అల్ట్రా మ్యాక్రో ఉంది, ఫిల్మ్ మేకర్ ఉంది, స్లో మోషన్ ఉంది, టైమ్ ల్యాప్స్ ఉంది, డ్యూయల్ వ్యూ వీడియో ఉంది, టెక్స్ట్ స్కానర్ ఉంది, స్టారింగ్ మోడ్ ఉంది, టిల్ట్ షిఫ్ట్ అనేది మనకి
మనకు స్టీరియో స్పీకర్ అనేది, సో మనకి ఇక్కడ స్పీకర్ గిల్ ఉంది, సో ఇక్కడ కూడా మనకి స్పీకర్ ఉంది. సో స్టీరియో సెపరేషన్ చాలా బాగుంది. సౌండ్ యొక్క క్లారిటీ కూడా మనకి చాలా లౌడ్గా ఉండడం జరిగింది. హార్ట్ రేట్ సెన్సర్ ఉంది, ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది హార్ట్ రేట్ మెజర్మెంట్. సో మనకి 77 బీపీఎం అనేది మనకి ఉంది. సో నా దగ్గర ఒకటి పల్స్ ఆక్సిమీటర్ ఉంది, ఒకసారి చెక్ చేద్దాం. హార్ట్ రేట్ అనేది మనకి 95 బీపీఎంగా చూపిస్తుంది. సో ఇక్కడ ఈ రియల్మీ 9 Pro Plus లోపల మనకి హార్ట్ రేట్ అనేది 77 బీపీఎంగా మనకి చూపించడం జరుగుతుంది. సో ఇది మనకి దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ఇది అంత అక్యురేట్గా లేదని మనం చెప్పచ్చు. సో ఒకసారి మనం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చెక్ చేద్దాం. వెరీ ఫాస్ట్ ఉంది. సో మనకి చాలా ఫాస్ట్ ఉంది, అక్యురేట్గా కూడా మనకు ఫోన్ యొక్క ఆప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంది. రివ్యూ చూద్దాం. సో ఈ ప్రో విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇది 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే. సో డిస్ప్లే చాలా బాగుంది. నెక్స్ట్ అదేవిధంగా మీడియాటెక్ డైమెన్సిటీ 920 5G ప్రాసెసర్ ఇది. మనకి ఇది 6 nm టెక్నాలజీతో బిల్డ్ అయింది. చాలా సూపర్ ఫాస్ట్ ఉంది చార్జ్ ప్రాసెసర్ అనేది. సో ఇదొకటిగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ కెమెరా, సో ఇది మనకి సోనీ IMX766 వచ్చింది. పర్ఫామ్ అనేది మనకి లో లైట్ లోపల, లైట్ కండిషన్ లోపల, ఆర్టిఫిషియల్ కండిషన్ లోపల అద్భుతమైనటువంటి పర్ఫామ్ అనేది చేస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మనకి అద్భుతమైనటువంటి ఫొటోస్ అనేవి వస్తున్నాయి. సో ఇదొకటి కూడా మనము చెప్పచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఛార్జర్ 60 వాట్ సూపర్ డాట్ ఛార్జర్తో కూడా మనము ఫోన్ని 40 minutes లోపల ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. సో ఇదొకటి ప్రోగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 12తో వస్తుంది. సో ఇది కూడా మనకి ఒక ప్రోగా చెప్పొచ్చు. నెక్స్ట్ స్పీకర్స్ అనేవి రావడం జరిగింది. సో మనకి స్టీరియో సెపరేషన్ అనేది చాలా బాగుంది. Android 12, 13, 14 అనేవి 2 years మనకు 2 అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా రావడం జరిగింది. సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్ అనేది 2 years మనకు కంపల్సరీ వాళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ద ప్రోస్గా చెప్పొచ్చు. నెక్స్ట్ కాన్స్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి వెనక వైపు గ్లాస్ గొరిల్లా గ్లాస్ 5తో రావడం జరిగింది. సో ఇది ఫింగర్ ప్రింట్స్ అనేవి మనకి అట్రాక్ట్ అవుతున్నాయి. సో ఇది ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్ లాగా మనకి ఫింగర్ ప్రింట్స్ అనేవి అట్రాక్ట్ అవుతుంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరిగింది. మనకి ఆ ప్రైస్ రేంజ్ లోపల 120 Hz రిఫ్రెష్ రేట్ ఇస్తే బాగుండేది. సో ఇదొకటి చెప్పొచ్చు. నెక్స్ట్ విధంగా 5 బ్రాండ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రైస్ పాయింట్ లోపల మనకి వేరే బ్రాండ్స్ అనేవి 6 నుంచి 9 వరకు బ్రాండ్స్ అనేవి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి 2 MP మ్యాక్రో కెమెరా ఉంది. సో ఇది పెద్దగా అనవసరంగా ఇచ్చారు, కానీ దీని బదులు ఈ వైడ్ యాంగిల్ కెమెరా అనేది కొంచెం మంచి బెటర్ కెమెరా ఇచ్చి ఉంటే బాగుండేది. సో అదేవిధంగా సో దీస్ ఆర్ ద కాన్స్గా మనం చెప్పవచ్చు. సో ఇది 20,000 లోపల మనము బెస్ట్ ఫోన్గా కూడా మనము చెప్పవచ్చు. దీంతో సపోర్ట్గా మనకి OnePlus Nord CE2 ఉంది. సో రెండింటి కంపేర్ చేసినట్లయితే కెమెరా డిపార్ట్మెంట్ లోపల ఇది బెస్ట్ అండర్ 20,000 లోపల ప్రజెంట్ అయితే బెస్ట్ ఫోన్గా మనం చెప్పవచ్చు.